ఒక ఊరిలో భార్యాభర్తలు ఉన్నారంటండి. ఆ భార్య చాలా అమాయకురాలంటండి. భార్యకి భర్త తెలివైనోడేనంట. భార్య అమాయకురాలని ఆ భర్త ఏం పెద్దగా పట్టించుకునేవాడు కాదంటండి. రోజు ఆ భర్త దూరంగా ఉండేవాడంట. భర్తకి ఒకరోజు బాగలేకుండా అయిందంటండి. చాలా బాగలేకుండా సీరియస్ అయిపోయిందంట. పని చేసేకి కూడా కాకుండా అయిపోయిందంట. అప్పుడు భార్య ఏం చేయాలా, ఇప్పుడు మా ఆయనకు బాగలేదు కదా, అయ్యో మా ఆయనకు బాగలేదు అని ఎంత అమాయకురాలు చూడండి ఆ భార్య. భర్త బాగా చూసుకోకున్నా కూడా భర్త మీద ఎంత ప్రేమ చూడండి, నిజమైన ప్రేమ అండి అది. భర్త బాగున్నప్పుడు భార్యను కేర్ చేస్తూ ఉండలేదంట. కానీ భార్యకు బాగలేకున్నా కూడా భర్త బాగా చూసుకుంటా ఉండలేదంట. భర్త బాగలేకున్నప్పటికీ భార్య బాగా కేరింగ్గా చూసుకొని, పోనీలేండి నాకు ఈ ఊర్లో ఒక భూమి ఉంది, ఆ భూమిలో ఏమన్నా పంట పెట్టించి నిన్ను బాగా చూసుకుంటాము అని చెప్పిందంట భార్య. అప్పుడు వాళ్ళ ఊర్లో ఒక భూమి ఉందంట. వాళ్ళు వాళ్ళ అమ్మగారు భూమి ఇచ్చారంట భార్యకి. ఆ భూమి చాలా రోజులు అలాగానే ఉందంట. అప్పుడు ఏమన్నా పంట పెట్టిస్తాము, నా భర్తకు బాగలేదు కదా, అంతా కిడ్నీ అంతా ఫెయిల్యూర్ అయిపోయింది, అక్కడ పోయి పంట పెట్టిస్తాము భార్య అని చెప్పేసి దున్నడానికి కూడా డబ్బులు లేవంట. పాపం అమాయకురాలకి దున్నడానికి కూడా డబ్బులు సంపాదించలేదంట భర్త. అప్పుడు చెప్పిందంట, మీరు దున్నండి బాబు, నేను డబ్బులు ఇస్తాను అని. సరేనమ్మా అని చెప్పి వాళ్ళు దున్నుతూ ఉంటే సౌండ్ వచ్చిందంట. ఆ భూమిలో నుంచి సౌండ్ టింగ్ 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 అని వచ్చిందంట సౌండ్. ఏంది ఇది సౌండ్ వచ్చింది అంటే, ట్రాక్టర్ పక్కన పెట్టి ఏమి సౌండ్ వచ్చింది అని ఇట్లా తవ్వినారంట. ఆ భూమిలో ఇట్లా తవ్వితే వజ్రవైడూరాలు, రాజుల కాలంలో వజ్రవైడూరాలు ఉండలేదండి, అలాంటి వజ్రవైడూరాలు ఉన్నాయంట ఆ భూమిలో. అప్పుడు ఒక ఆయన అన్నాడంట, 40 ఏళ్ళ నుంచి నువ్వు అష్టదరిద్రతో కాపురం చేసావమ్మా అన్నాడంట. అలా అంటే ఏమండి అనిందంట. అంటే నీ భర్తకు బాగలేకునేటప్పటికి ఈ భూమికి వచ్చినావు, ఇంతకు ముందే నీకు ఇది రావాల్సిందే, నువ్వు ఇన్నోళ్ళు అష్టదరిద్రుడితో కాపురం చేసావా తల్లి నువ్వు అని అర్థం కాలేదంట అమాయకురాలకి. అలా అంటే ఏమో నాకు అర్థం కాలేదండి అంటే, సరేలే అమ్మ నీకు అర్థం కాకపోతే నువ్వు పిచ్చి తల్లివి, నీకు ఎందుకు అర్థమవుతుంది, అందుకే నువ్వు పిచ్చి తల్లి అయినావు, నీకు అర్థం కాలేదు కాబట్టి అన్నాడంట. అప్పుడు